నమస్కారం. ఈరోజు మీకు ఒక సింపుల్ అండ్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఆ రెసిపీ వచ్చేసి స్పాంజ్ దోస. సింపుల్‌గా తక్కువ టైంలో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మేకింగ్ ప్రాసెస్‌ని చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1.5 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. రవ్వ మునిగేంత వరకు వాటర్‌ని వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని 3/4 కప్పు వరకు అటుకులు వేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1/3 కప్పు పెరుగు వేసుకుని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పెరుగులో నానబెట్టుకున్న అటుకులు, అలాగే నానబెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని స్మూత్గా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాటర్లోకి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మన దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశను అయితే వేసేసుకుందాం. అలాగే దోశ పైన అండ్ ఎడ్జెస్ చుట్టూ లైట్గా ఆయిల్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి. వన్ సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకుని వేయించుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే స్పాంజ్ దోశ రెడీ. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.